హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బుట్టలో చేపలు ఎలా పడుతున్నాయి బ్రో, నువ్వేమన్నా మేత పెడతావని అడిగాడు. బుట్టలో చేపలు ఎలా పడతాయి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ గా చూపిస్తాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరూ సపోర్ట్ చేయండి గైస్, ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆంధ్రాలో అయితే మోంతా తుఫాను ఏదో సంథింగ్ దానికి కొత్త కొత్త రకాల పేర్లు పెడతారు కదా, ఎప్పుడు తెలిసిందే. అది రావడం వల్ల అయితే నిన్నైతే ఈ వాగైతే మంచి ఫుల్ గా బారింది. మొన్న అన్ని బుట్టలన్నీ ఒక పక్కకు పెట్టేసి వచ్చేసిన అనమాట. నీళ్ళలోనే పెట్టే, కాకపోతే పక్కన పెట్టేసి వచ్చాను. నేను ఒక దగ్గర పెడితే బుట్ట వచ్చి ఒక దగ్గర ఉంది. అంత వరవడగా నీళ్లు అంత బాగా వచ్చినాయి అంట. దీంట్లో అయితే ఏం పడలేదు. ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను ఎట్లా పెడితే బుట్ట ఎట్లా పడతాయి అనేది. ఇప్పుడు ఇలా సందు ఉందంటే ఆ సందులోకి అటు ఇటు తిరగబోయి కంపల్సరీ పడతాయి అనమాట. ఇట్లయితే గొంతులు గొంతులుగా ఉండదు అనమాట. ఇప్పుడు ఇక్కడే పెట్టిలేను, రేపైతే కంపల్సరీ పడతాయి దీంట్లో అయితే మనకి. ఇప్పుడు ఇక్కడైతే నీళ్లు పారతాయి కదా, అక్కడ పెట్టిన బుట్ట అయితే ఇదిగో ఇట్లా సందులు సందులుగా గొంతులు గొంతులుగా ఉన్న అక్కడ పెడితే కంపల్సరీ చేప అనేది ఏ చేప అయినా పడిద్ది అనమాట. వీటికి మనం ఏం బుట్టల్లో పెట్టి పట్టే అయితే ఏమి కాదు, మనం వాటిని పెంచే వాళ్ళం కాదు కాబట్టి ఇట్లా ఏ గొంతులో పెట్టినా చేప అనేది పడిద్ది, కానీ నీళ్లు పోతా ఉండాలన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకో బుట్ట ఉంది కదా, ఆ బుట్టగాడ చూసుకొని వెళ్దాము. బుట్టలు ఆర్డర్ చేయాలి, టైం లేదు, అలాగే కొంచెం టైట్ గా ఉంది పైసలు కూడా, అందుకే ఆర్డర్ చేయలేదు అనమాట. బుట్టలు అయితే మన దగ్గర మనం పెట్టిన కాడ అయితే ఉండట్లేదు, ఎందుకంటే నీళ్లు వరవడు కదా, అటు ఇటు కొంచెం జరుగుతుంది. అయితే దీంట్లో అయితే ఒకటైతే పడింది, ఒక్కటి ఎటు సరిపోదుగా, దీంట్లోనే పెట్టి ఈసారి వచ్చినప్పుడు అది కూడా ఆ చేపలతో కలుపుకొని తీసుకెళ్తాను. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను గాయస్, అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, పుల్ల అయితే ఇరిగిపోయింది, చేప అయితే పడిపోయింది అనమాట. చూసారుగా పుల్లని ఇరగొట్టిని. బుట్టలు కొనేదాకా వీటి మీద వీడియోస్ తీయటం మనమైతే. ఇంకా మన వీడియోస్ ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్